అది అసలే బెజవాడ. ఫక్తు రాజకీయాలకు అడ్డా, రాష్ట్ర రాజకీయాలకే రాజధానిగా పేరు. అలాంటి చోట రాజకీయం చేయడం అంటే మాటలా? అక్కడ నెగ్గితే దేశాన్నే ఏలిన ఫీలింగ్. ఆ హీరోయిజంతోనే అంతా నా ఇష్టమన్నట్లు రాజకీయం చేద్దామనుకున్నారు. ఎంత మాట నోటికొస్తే అంతా నేశారు. ఎస్, నేనంటే నేనే, ఎవడైనా సరే గన్నవరంలో తేల్చుకుందాం రండి అన్నట్లు రంకెలేశారు. మరి ఇప్పుడేం చేస్తున్నారు? ఎక్కడున్నారు? ఓ వంశీ, ఒక వల్లభనేని వంశీ స్టోరీయే ఇది. సాధారణ ఎమ్మెల్యే అయినా తన నోటి దురుసుతో పాపులర్ పొలిటీషియన్గా గుర్తుండిపోయే రేంజ్కు ఎదిగిన వల్లభనేని ఎక్కడా అంటూ వెతుకుతున్నారు టీడీపీ క్యాడర్. వన్, టూ, 3 ఈ నంబర్లేంటి అనుకుంటున్నారా? టీడీపీ క్యాడర్ కొందరు నేతలకు పెట్టిన ముద్దు పేర్లంటారో తమ టార్గెట్ కు ఫిక్స్ చేసుకున్న నెంబర్లంటారో తెలియదు గాని ఎన్నికల తరువాత కొందరు నేతల ఇళ్ల మీదకు దాడులకు ప్రయత్నించారంటే ఆ లీడర్లపై పసుపు దళానికి ఎంత కోపం ఉందో తెలుస్తోంది. మరి ఆ నెంబర్లలో ఎవరి నెంబర్ ఎంతో తెలియదు గాని ఈ 3 నెంబర్లలో ఖచ్చితంగా ఓ నెంబర్ గన్నవరం తాజా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీదేనని గుంటూరు ఎన్టీఆర్ భవన్ వర్గాల టాక్. అధికారంలో ఉండగా దమ్ముంటే రండి అంటూ సవాల్ చేసిన వంశీ ఎన్నికల తరువాత ఆచూకీ లేకుండా పోయారు. తాను ఎక్కడున్నారో ఎవరికీ చెప్పలేదు. చివరికి తన అడ్డాగా చెప్పుకున్న గన్నవరంలోని క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేసేశారు వంశీ. టీడీపీ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ రెండోసారి గెలిచిన తరువాత పార్టీకి హ్యాండ్ ఇచ్చారు. పార్టీ అధినాయకత్వంతో విభేదించి వెళ్లిపోయారంటే రాజకీయాల్లో కామనే అని సరిపెట్టుకోవచ్చు. అందరిలా అలా సైలెంట్ గా వెళ్లిపోతే తాను వల్లభనేని వంశీ ఎందుకవుతాను అనుకున్నారేమో. అధినేత చంద్రబాబు పైన, యువనేత లోకేష్ పైన ఓ రేంజ్ లో నోరు పారేసుకున్నారు. మాటలతోనే తాను వైలెంట్ లీడర్ అన్న బిల్డ్ చేసుకున్నారు. సందర్భం వచ్చినప్పుడు ఒకసారి, సందర్భం కల్పించుకుని మరోసారి, అవసరమున్నా లేకపోయినా విరుచుకుపడటమే వల్లభనేని తీరుగా మారిపోయింది. తన మాటలతో చంద్రబాబును అసెంబ్లీలో కంటతడి పెట్టించేలా చేశారు. వంశీ మాటలకు తీవ్రంగా హట్టైన చంద్రబాబు శపథం చేసి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయడాన్ని ఇప్పటికీ టీడీపీ క్యాడర్ మరిచిపోవడం లేదంటే ఆ ఇన్సిడెంట్ ఎంత తీవ్రంగా ప్రభావం చూపిందో తెలుస్తోంది. వంశీ వ్యాఖ్యల వల్లే చంద్రబాబు శపథం చేసి మరీ సీఎం అయ్యారు. కానీ మాట తూలిన వంశీ కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారు. సుమారు 36,000 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఇలా ఓడిన తరువాత గన్నవరంలో ఎక్కడా కనిపించడం లేదు వంశీ. గన్నవరమేంటి, ఏపీలోనే ఆయన ఆచూకీ లేనట్లు చెబుతున్నారు. అమెరికా వెళ్లారో హైదరాబాద్ లో ఉన్నారో కూడా తెలియడం లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత విజయవాడలో వంశీ ఇంటిపైకి దాడికి వెళ్లారు టీడీపీ కార్యకర్తలు. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్నా బయటకు రాలేదు వంశీ. ఎప్పుడూ దూకుడుగా ఉండే వంశీ ఎన్నికల ఫలితాల తరువాత బాగా డీలా పడిపోయారంటున్నారు. ఇంకా చెప్పాలంటే ఫలితాలకు ముందే తన పరాజయంపై ఓ అంచనాకు వచ్చేసిన వంశీ రాజకీయాలకు దూరమవుతున్నట్లు సంకేతాలిచ్చారనే చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచి వైసీపీ సీనియర్ నేత దుట్టా రామచంద్రరావు సతీమణి పోటీ చేస్తారని ఎన్నికలకు ముందు స్వయంగా చెప్పారు వంశీ. ఇదంతా ఒకెత్తైతే కేసుల భయమో, చంద్రబాబుతో విభేదించిన తాను ఇక రాజకీయం చేయలేననో కారణంతో ఏకంగా విదేశాలకు మకాం మార్చాలని వంశీ ప్లాన్ చేస్తున్నట్లు ఆ మధ్య వార్తలొచ్చాయి. ఎన్నికలు జరిగిన మే నెలలోనే పిల్లలను చూడటానికని వంశీ అమెరికాకు వెళ్లారు. ఆ సమయంలో ఆయన విదేశాల్లో స్థిరపడాలనే ఆలోచనలో ఉన్నారని, అమెరికాలో పెట్టుబడులు పెట్టేవారికిచ్చే EB-5 వీసాకు దరఖాస్తు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అమెరికాలో ఓ వాణిజ్య సంస్థలో సుమారు 9 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి 10 మంది అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించేవారికి EB-5 వీసా జారీ చేస్తారట. అమెరికాలో నివసించే విదేశీయులకు ఇచ్చే గ్రీన్ కార్డ్ కోసం EB-5 వీసాను దగ్గరదారిగా చెబుతారు. ఈ వీసా కోసం ప్రయత్నిస్తున్న వంశీ 2 సంస్థల్లో సుమారు 20 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు ఆరోపిస్తున్నాయి టీడీపీ వర్గాలు. ఇందులో నిజముందో లేదో గాని వంశీ మాత్రం ఎన్నికల తరువాత బయట కనిపించకపోవడంపైనే పొలిటికల్ సర్కిల్స్ లో విస్తృత చర్చ జరుగుతోంది.